నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితుల నేపథ్యంలో కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుతూ ఉన్నారన్నమాట. ఇప్పటికీ కువైట్లోని పలు ప్రవాస సంఘాలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, అలాగే కువైటీలు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి అయితే రక్తదానం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ జనసేన పార్టీ మనం చూసుకుంటే కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ కాంచన శ్రీకాంత్ గారి సమక్షంలో కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకు వద్ద శనివారం ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి రక్తదాన కార్యక్రమం నిర్వహించబడునని చెప్పేసి జనసేన పార్టీ ప్రకటించింది. జన సైనికులు, నాయకులు, మెగా అభిమానులు ప్రస్తుతం కువైట్లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రక్తదానం యొక్క అవసరాన్ని గుర్తించి రక్తదానం చేయాలని కోరుకుంటూ ఉన్నామని చెప్పేసి గల్ఫ్ జనసేన కువైట్ కార్యవర్గం ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కానీ మీరు రక్తదానం చేయాలనుకుంటే కానీ ఈరోజు శనివారం సాయంత్రం 7 గంటలకు మనం చూసుకుంటే కువైట్ గల్ఫ్ జనసేన వారి ఆధ్వర్యంలో మనం చూసుకుంటే రక్తదాన శిబిరం ప్రారంభం కానుంది. ఎవరైనా సరే కానీ స్వచ్ఛందంగా వచ్చి కువైట్ దేశానికి ఎవరైనా సేవ చేయాలనుకుంటే కానీ మనం ఇన్ని రోజులు మనకు ఉపాధి కల్పించిన కువైట్ దేశానికి తిరిగి మనం ఏమైనా ఇవ్వగలమని చెప్పేసి ఎవరైనా భావిస్తే కానీ తప్పనిసరిగా మీరు ఈరోజు రాత్రి 7 గంటలకు మనం చూసుకుంటే జాబ్రియా బ్లడ్ బ్యాంకు ఏదైతే ఉందో ఆ యొక్క బ్లడ్ బ్యాంకుకు చేరుకొని జనసేన కువైట్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న రక్తదాన కార్యక్రమంలో మీరు పాల్గొని రక్తదానం చేయవచ్చని చెప్పేసి గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ కాంచన శ్రీకాంత్ గారు అయితే ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.